హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు వీడియో చూస్తారు. ఇంకా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈవినింగ్ వచ్చి మా ఆయన బయట వెళ్దాము అన్నారు. ఇంకెక్కడికి అంటే పాస్పోర్ట్ లేకుండా ఫారెన్ తీసుకెళ్తాను అన్నాడు. ఏంటో జోక్ చేస్తున్నారు అని చెప్పేసి నేను సరదాగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. పదే పదే దాని గురించి చెప్పడం వల్ల ఇంకా నాకు అర్థమైంది బయట తీసుకెళ్తున్నారు అని. ఇంకా సరే మేమందరం రెడీ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే షాక్ అనమాట. చూసారా ఈ లైటింగ్స్ సెట్టింగ్స్ ఎలా ఉందో? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ దూరం నుంచి చూస్తానే ఎంత కలర్ఫుల్గా ఎంత లుక్గా ఉందో కదా. ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇంకా ఒక్కొక్కరికి వచ్చి 80 రూపీస్. ఇంకా 5 ఇయర్స్ పిల్లల లోపు ఉంటే వాళ్ళకి మాత్రం ఫ్రీ అనమాట, వాళ్ళకి టికెట్ లేదు. ఇంకా స్టూడెంట్స్ పాస్ ఉంటే వాళ్ళకి మాత్రం టికెట్లో డిస్కౌంట్ ఇస్తారంట. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఫోటోలు అయితే బాగా తీసుకోవచ్చండి. నిజంగా ఫారెన్ లుక్కే అనిపించింది నాకు మాత్రము. ఇక్కడైతే నేను మా పిల్లలు అయితే చాలా ఫొటోస్ తీసుకున్నాము. అయితే ఈ లైటింగు ఈ సెట్టింగు చాలా బాగుంది. ఇంకా అందుకే ఏమో మా ఆయన ఫారెన్ తీసుకెళ్తాను పాస్పోర్ట్ లేకుండా అన్నారు అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫొటోస్ చాలా బాగా దిగారు. నాకు స్టార్టింగ్లోనే ఈ సెట్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చైర్స్ కానీ చైర్స్ పక్కన లైటింగ్స్ కానీ డెకరేషన్ చేసిన ట్రీస్ కానీ ఇలా అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా ఇవి గద్ద రెక్కల్లాగా ఉన్నాయి. అక్కడైతే మా పిల్లలు ఫోజులు భలే ఇచ్చారనమాట. ఇంక ఇదంతా చాలా ఫొటోస్ తీసుకునేదానికి చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ చూసారా వాళ్ళు సెట్ చేసిన టైగర్ మీద కూర్చొని ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు. నిజం టైగర్ మీద కూర్చొని ఫోటోలు దిగినంత ఫీల్ అయిపోతున్నారు మా పిల్లలు అయితే. నాకే అది ఎక్కడ ఇరగొడతారో అనే కొద్దిగా భయం అనమాట. మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటారేమో అని. ఇంకా మా ఇద్దరు ఫోటోలు దిగేశారనమాట దీని మీద కూర్చొని. ఇంకా ఫొటోస్ తీసుకునే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంక తర్వాత అయితే ఇంకా లైన్ మీద ఎక్కారనమాట వీళ్ళిద్దరు. ఇంకా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, నేను ముందు ఎక్కుతాను నేను ముందు ఎక్కుతానని. ఎవరో ఒకరు ఎక్కచ్చు కదా. ఇంకా మా చిన్నోడితో కూడా మా పెద్దోడు అయితే పోటీ పడతారనమాట. ఇంకా అక్కడ ఫొటోస్ అయిపోయినాక ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మెయిన్గా ఇంకా షాపింగ్ అనమాట. ఇంకా లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. నాకు ఈ ఎగ్జిబిషన్లో లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అయితే తక్కువే పెట్టారు అనిపించింది. ఎందుకంటే ప్రతి 6 మంత్స్కి అనంతపురంలో ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. అప్పుడు లేడీస్ కావాల్సినవి చాలానే పెడుతూ ఉంటారు. ముఖ్యంగా అయితే శాండిల్స్ అండి. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళేదే శాండిల్స్ కొనుక్కోవడము. అనంతపురంలో షాప్కి వెళ్ళి చెప్పులు కొనుక్కోవడం అంటే నాకు అంతగా ఎందుకో ఇష్టమే ఉండదు, అసలు నచ్చవు కూడా. నేను ఒక 3-4 షాపులైనా తిరుగుతాను చెప్పులు కొనుక్కోవడానికి. ఇంకా ఎగ్జిబిషన్లో అయితే చాలానే పెడతారు కదా. ఇంకా ఒక్కసారిగా నేను ఒక 3 జతలు 4 జతలు అట్లా కొని పెట్టుకునేస్తాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వాడుతూ ఉంటాను. ఎగ్జిబిషన్కి ఫస్ట్ వెళ్తే నేను చూసేదే చెప్పుల కోసము. ఇంకా ఈసారి ఈ ఎగ్జిబిషన్లో అయితే చెప్పులు అస్సలు పెట్టలేదు. ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే చాలానే పెట్టారనమాట. తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టారు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే కూడా చాలానే ఎక్కువే ఉందండి. ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే నా దగ్గర లేనివి కొన్ని కొనుక్కున్నాను. ఇంక ఇక్కడ చూసారా పచ్చళ్ళు, నోరు ఊరిపోతుంది. అన్నీ వెజిటేరియన్ పచ్చళ్ళే. నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ లేవంట. ఇంక ఇక్కడైతే ఈ కప్స్ చూసారా చాలా బాగున్నాయి, కానీ 200 రూపీస్ అంట. ఇంకా ఇవైతే నాకు బాగానే నచ్చాయి, కానీ ఆ రేటు మాత్రమే నాకు నచ్చలేదు. ఇంకా కొనుక్కోలేదనమాట, అక్కడ పెట్టేశాను. ఇంక ఈ పెట్టె చూసారా, ఈ పెట్టె అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ఫుడ్ ఐటము ఇంకా చాక్లెట్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక ప్యాకెట్లు ఈచ్ 20 రూపీస్ అనమాట. ఇంకా బిర్యానీకి కావాల్సిన కొన్ని మసాలాలు కొనుక్కున్నాను, కానీ మా పిల్లలు ఏం కొనుక్కున్నారో చూడండి. బబ్లు బబ్లు ఎట్టుంది బబ్లు? బాగుందే, పుల్లగా ఉందే. చూసారా ముగ్గురు చింతపండు లాలిపప్పు కొనుక్కొని తింటూ వస్తున్నారు. ఇంకా పిల్లలకి ఆడుకునేదానికైతే ఇక్కడ చాలానే ఉన్నాయండి. ఇంక ఈ లైటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో.
ఇక్కడైతే బైక్స్ ఉన్నాయి. ఇదైతే బబ్లు ఎక్కాలన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఫస్ట్ డ్రాగన్ రైడ్ ఎక్కుదురండి అని చెప్పారు. లేదు నేను ఫస్ట్ బైకే ఎక్కాలి అన్నాడు. ఇంక ఇది చూసారా, దీన్ని ఏమంటారు నాకు అసలు తెలియదు. ఇది ఊపేస్తుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. నాకు కింద నుంచి చూస్తానే కళ్ళు తిరుగుతున్నాయి, అలాగే ఒళ్ళు కూడా జిల్లుమంటా ఉంది. నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇంకా అది మా ఖుర్షీద్ ఎక్కాలన్నాడు. ఇంక మా హస్బెండ్ నువ్వు ఎక్కితే పిల్లల్ని కూడా ఎక్కిస్తాను అన్నాడు. నేను ఎక్కను బాబోయ్ అన్నాను. ఇంకా నాకు అది చూస్తేనే భయం వేస్తుంది. తర్వాత ఈ డ్రాగన్ రైడ్ ఎక్కామన్నమాట. ఇక ఈ డ్రాగన్ రైడ్ 16-17 ఛార్జ్ చేశారు టికెట్. ఇంక మా బబ్లు చూసారా ఏడుస్తున్నారు. ఇక్కడ ఈ డ్రాగన్ రైడ్ బిలో 5 years పిల్లలకి అస్సలు ఫ్రీ అనమాట. ఇంక మా బబ్లుని కూడా ఎక్కమని చెప్తే నేను అస్సలు ఎక్కను అన్నాడు. బలవంతంగా కూర్చోబెట్టాడు వాళ్ళ డాడీ, అందుకే ఏడుస్తున్నాడు అనమాట. ఇంక ఇది కదిలేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇది కదిలిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూసారా, ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అయితే ఇది ఎక్కినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, మేము ఎప్పుడు జర్నీ చేస్తూ ఉంటాం కదా ట్రైన్కి, ఇంక నాకు ట్రైన్ ఎక్కినంత ఫీలింగే అనిపించింది అనమాట ఈ డ్రాగన్ రైడ్. అయితే పిల్లల కోసం ఎక్కాను. పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా ఒక్కొక్కరు అరుస్తూ ఉంటే ఇంకా మా ఇద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఇలా పిల్లలతో ఎక్కినప్పుడు నాకైతే నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. ఎక్కడ తిరునాళ్ళు జరిగినా నా ఫ్రెండ్ నేను వెళ్ళే వాళ్ళము. ఈ వ్లాగ్ చూసే వాళ్ళకైతే తెలుసుంటుంది, చిత్తూరు డిస్టిక్లో పాకాల దగ్గర ప్రతి సంవత్సరము కావిళ్ళ పండుగ జరుగుతుంది. అక్కడైతే తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుందండి. నేను చదువుకునే రోజుల్లో అయితే ప్రతి సంవత్సరం నేను తప్పకుండా వెళ్ళేదాన్ని నా ఫ్రెండ్తో. కావిళ్ళ పండుగ చాలా బాగా జరుగుతుందండి అక్కడ. చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసుంటుంది పాకాల దగ్గర కావిళ్ళ పండుగ ప్రతి సంవత్సరం జరిగేది. ఇంకా ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా పాకాలు జరిగే కావిళ్ళ పండుగకి వెళ్ళారా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా డ్రాగన్ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు బబ్లు ఈ బైక్లు ఎక్కాలని ఏడ్చాడు కదా, ఇంకా ఈ బైక్ ఎక్కిచ్చామన్నమాట. ఇంకా మా బబ్లు ఆనందం చూడండి, అంతా ఇంత కాదు. ఇంకా ఆ ఫేస్ చూసారా, బల్బు లాగా వెలిగిపోతుంది. ఇంకా చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా, ఇలాగే ఎంజాయ్ చేస్తుంటాము. నేనైతే కాలేజ్ డేస్లో జైంట్ వీల్ ఎక్కాలి, బ్రేక్ డ్యాన్స్ ఎక్కాలని అవన్నీ ఎక్కాను. కానీ ఎక్కిన తర్వాత జీవితంలో ఇంకే ఎప్పుడు ఎక్కకూడదు అనుకున్నాను. అలా అయిపోయిందనమాట. నా ఫ్రెండ్ నేను అప్పుడు కాలేజ్ డేస్లో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నాకు ఈ బ్లాగ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నా ఫ్రెండ్ నాకు గుర్తొస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, ఖుర్షీద్ డల్గా ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారా, జైంట్ వీల్ ఎక్కలేదని. ఇంకా వాళ్ళ డాడీ మమ్మీ ఎక్కితే ఎక్కిపిస్తాను అన్నాడు. ఇంకా నేను ఎక్కలేదు, నాకు భయం వేసి. ఇంకా మా ఖుర్షీద్ ఒకడే వద్దు అని చెప్పేసి వాళ్ళ డాడీ అన్నారనమాట. ఇంకా అందుకే డిసప్పాయింట్ అయ్యాడు మా ఖుర్షీద్. ఇంకా మా బబ్లు చూసారా మూతి ఎలా పెట్టాడు. ఎందుకు అనుకుంటున్నారా, వాడికి లోపల కొనిచ్చిన తినేటివి ఇవ్వలేదంట. ఇంటికి వెళ్ళినాక ఇస్తాను అంటే అస్సలు ఒప్పుకోలేదు. నాకు ఇక్కడే ఇవ్వు, ఇక్కడే తినాలి అన్నారు. ఇవ్వని దానికి మూత్ అలా పెట్టాడనమాట. ఇంక ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అనంతపురంలో ఉండేవాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ లేకుండా ఇలా ఫారెన్ వెళ్ళొచ్చు, చాలా బాగుంది. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఈ వీడియోకి 15 likes టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు follow Duniya Amma Vlogs. Thanks for watching. See you all. Bye.